ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులు అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు శనివారం. శనివారాన్ని వెంకటేశ్వర స్వామి ఆరాధనకు ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఈ శనివారానికి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అలా అని మనం నిర్ణయించలేం. ఇలా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ఎందుకని ఇలా చేస్తున్నారు అనే విషయంలో శనివారానికి సంబంధించి ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేస్తున్నాం, శివారాధన చేస్తున్నాం, విష్ణువును అర్చిస్తున్నాం. విష్ణువును అర్చించేటటువంటి వివిధ అవతార రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకుంటున్నాం. ఏమిటి సంబంధం అనే ప్రశ్న వేసినప్పుడు ఆంజనేయ స్వామి వారు మంగళవారం నాడు, శనివారం నాడు 2 వారాల్లో సేవలు మన చేత స్వీకరిస్తారు. స్వామివారు మనకు దర్శనం ఇచ్చినటువంటి రోజు మందవాసరే అని మనకు సంహిత చెబుతుంది. కాబట్టి శనివారానికి సంబంధించి ఆంజనేయ స్వామి వారి అవతారానికి సంబంధించి ఒక తాత్పర్య భావన, ఒక గ్రంథం ఆధారం మనకు ఉంది. మరి వెంకటేశ్వర స్వామి వారికో పైగా మధ్యలో శివస్మరణ కూడా అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు అంటే ఈశ్వరావతార స్వరూపమే. ఆంజనేయ స్వామి వారి సేవ చేస్తే, అలాగే శివనామస్మరణ చేసినట్లయితే శని దోషాలు తొలగిపోతాయి అనేటటువంటి శివపురాణ సంబంధిత వృత్తాంతాల ఆధారంగా శనివారం నాడు శివారాధన చేస్తున్నాం. మరి వెంకటేశ్వర స్వామి వారి సంబంధించి ఈ శనివారానికి ఉండే అనుబంధం ఏమిటి అనే ప్రశ్న వేసినప్పుడు శ్రీవారు మనకు దర్శనమిచ్చినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శనైశ్చరుడు. శనైహి చరతీతి. జీవక్రియను, అలాగే జీవన క్రియను, ఆలోచనలను నెమ్మదిగా మార్చేటటువంటి గ్రహం. మందం అంటే నెమ్మదిగా, మందకొడిగా అని అర్థం. అలా కాకుండా మనలో ఈ మందకొడితనాన్ని పోగొట్టి స్తబ్దతను తొలగించి జీవనాన్ని, ప్రయాణ వేగాన్ని మరింత వేగంగా ఉత్సాహభరితంగా చేసేటటువంటి ప్రత్యక్ష రూపం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఈ స్వామివారి రూపానికి అవతారాలతో సంబంధం లేదు. మిగతా అన్ని రూపాలు కూడా అవతార విశేషాలుగా మనం భావన చేయాలి. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఆంజనేయుడు కావచ్చు, శివుడు కూడా కావచ్చు. ఇవన్నీ అవతార రూపాలతో కూడుకుని ఉన్నవి. వెంకటేశ్వర స్వామి వారు మట్టుకు ఇల్లాలని వెతుకుతూ వైకుంఠం వదలి నడచి ఈ భూలోకాన్ని వేంచేపు చేసినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. వారు దర్శనమిచ్చేటటువంటి ఆ నక్షత్ర మండలం శ్రవణ నక్షత్ర మండలం. క్షీరసాగర తరంగితాత్మనే. ఇది కులశేఖరాల వారు గారు సాయించినటువంటి పాశురంలోని శ్లోకం. జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ స్వామికి ఈ రాశికి సంబంధం కనుక శనిగ్రహ సంబంధితమైన సమస్త దోషాలు ఆంజనేయ స్వామి వారిని అర్చిస్తే, శివుడిని అర్చిస్తే ఎంత తొలగిపోతాయో అంతకు రెట్టింపు వెంకటేశ్వర స్వామి వారిని సంకల్పం చేసి ఆరాధన చేసినట్లయితే తొలగిపోతాయి అనేటటువంటి భక్తకోటి విశ్వాసంతో ఇలా మనకు శనివారం వెంకటేశ్వర దీపారాధన అనేటటువంటి సంబంధం లోకంలో ప్రస్తావనలోనికి వచ్చేసింది. ఆచారాలు, శాస్త్రాలు, సంప్రదాయాలు ఒకదానితో మరి ఒకటి అల్లుకొని ఉంటాయి. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవోత్తరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. భగవద్గీత. ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం, ఒకటి భగవద్గీత. వీటిని ప్రమాణాలుగా స్వీకరించిన అనంతరం లోకంలో ఎవరైతే కొన్ని ఆచారాలుగా స్వీకరించి పాటిస్తూ ఉంటారో వాటినే ఇతరులు అనుసరిస్తారు, ప్రయోజనాన్ని సాధిస్తారు. కనుక ఇలా మనం శనివారం నాడు వెంకటేశ్వర దీపారాధన, వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర సేవ ప్రత్యేకం అని చెబుతారు. ఆ రోజే అని కాకుండా స్వామివారిని రోజంతా, వారమంతా, సంవత్సర కాలమంతా ఎప్పుడైనా సేవించుకోవచ్చు.
శాస్త్రంలో ఏ రోజు సేవించుకోవాలి అని ప్రత్యేకంగా ఉందా అంటే మట్టుకు నెలలో ఒకేసారి వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం ఉన్న రోజు. అది ఏ వారమైనా పర్వాలేదు, శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఇంటిలో వెంకటేశ్వర దీపారాధన చేస్తే ఏది కోరుకుంటారో ఆ సంకల్పం స్వామి నెరవేరుస్తాడు. ఇది ప్రమాణం. ధ్రువ్ గారు, తీర్థ స్వీకరణ అనేది అకాల మృత్యు హరణంగా మన సంప్రదాయం చెప్తుంది. ఈ తీర్థాన్ని 3 సార్లు ఎందుకు స్వీకరించాలి? ప్రశ్న చిన్నదే, సమాధానం కాస్త పెద్దగా ఉండవచ్చును గాక. ఆసీమాంత మనవ్రజామహే అని ఒక ప్రమాణం ఉంది. తీర్థం స్వీకరించే సమయంలో ఒక శ్లోకం ఆచార్యులు వారు చెబుతూ ఉంటారు, మనమంతా వింటూ ఉంటాం. తీర్థం 3 సార్లు పుచ్చుకుంటూ ఉంటాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, అలా ఆ శ్లోకాన్నంతా కూడా వినేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. 3 సార్లు ఎందుకు? 3 సార్లేనా? 2 సార్లు? 2 సార్లేనా? ఒక్కసారి కూడా. మనం ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నామో, మనకు తీర్థం ఇచ్చే వ్యక్తి ఏ ఆశ్రమంలో ఉన్నారో వారు ఆశ్రమ విధిని అనుసరించి మనకు తీర్థాన్ని ఇవ్వాలి. గృహస్థ ధర్మంలో ఉన్నవారు 3 సార్లు తీర్థం ఇవ్వాలి, పుచ్చుకునేవారు 3 సార్లు తీసుకోవాలి. బ్రహ్మచర్య దీక్షలో ఉండేటటువంటి వారు 2 సార్లు తీర్థం ఇవ్వాలి. గృహస్థు కానీ ఎవరైనా కానీ 2 సార్లే తీసుకునే అర్హత కలిగి ఉంటారు. పీఠాధిపతులు, ధర్మాధికారులు, మతాధికారులు ఒకేసారి తీర్థం ఇస్తారు. పుచ్చుకునే వాళ్ళకు కూడా ఒకేసారి తీసుకునే అర్హత ఉంటుంది. 3 సార్లు అనేది లోకంలో ఒక ప్రచారంలోకి వచ్చేసింది. అలాగే తీర్థం తీసుకునే సమయంలో కూడా 3 సార్లు విడివిడిగా పుచ్చుకోవడం ఇది మధ్వ సంప్రదాయం. ఒకసారి ఇవ్వగానే అలా పుచ్చుకుంటారు, మళ్ళీ 2వసారి, మళ్ళీ 3వసారి. ఒక్క తీర్థంలో ఇన్ని ఉన్నాయా అండి అంటే ఉంటాయండి అని చెప్పాలి. అక్షరాలు కొన్నే, ఆ అక్షరాలతో వచ్చే మాటలు అనేకం. అదేవిధంగా తీర్థం పుచ్చుకునే సమయంలో కూర్చొని తీసుకోవాలి, నిలుచొని తీసుకొనకూడదు. ఆలయాల్లో సమయం ఉండదు కదా, కాస్త మోకాళ్ళ పైన వంగి అయినా తీసుకోవాలి. 2 చేతుల మధ్యన కండువాని ఉంచి తీర్థం తీసుకోవాలి. 2 చేతుల మధ్యన కండువా లేకుండా తీర్థం పుచ్చుకొనకూడదు. మహిళలు చీర కొంగుని 2 చేతుల మధ్యన భద్రపరచుకొని తీర్థం తీసుకోవాలి. 2 చేతుల మధ్యన చీర కొంగు లేకుండా, కనీసం బల్లెబాటు లేకుండా, అంగవస్త్రం లేదా భుజం పైన వేసుకునేటటువంటి షాఠీ ఏదైనా వస్త్రం లేకుండా కనీసంలో జేబురుమాలు అయినా అలా పెంచుకొని తీసుకోవాలి. ఊరికే తీసుకునకూడదు. తీర్థం పుచ్చుకున్నాక చాలామంది ఆ చేతిని అలా శిరస్సుకి తాటించేస్తూ ఉంటారు. ఆ తీర్థంలో బెల్లం గట్రా ఉన్నాయంటే సమస్య కదా. కనుక శాస్త్రం ప్రకారంగా ఇది ఎంగిలి చెయ్యి, అలా తాటించుకోకూడదు. ఆ వస్త్రంతో తుడుచుకోవాలి. చెయ్యి కడుక్కోవాలని ప్రమాణం. కనీసంలో వస్త్రంతోనైనా తుడుచుకోవాలి. అన్నిటికంటే కూడా ముఖ్యం, శంఖంలో పోసిన నీరు మాత్రమే తీర్థం అని చెప్పబడింది. దేవతా అభిషేకం చేసిన నీరు తీర్థం కాదు, మనం తీసుకుంటున్నాం అభిషేక ద్రవ్యంగా. అదే విశేషంగా మనం పంచామృత అభిషేకం చేయించామా, లేక మరింకేదైనా కొబ్బరికాయతో ఒకటి నీరు పోసామా, తీర్థంగా బుచ్చేసుకుంటున్నాం. అలా కాదు. సాలగ్రామ శిలావారి ఇది ప్రమాణం. సాలగ్రామ తీర్థమే తీర్థం, ఇతర తీర్థాలు కావు. తరింపజేసేది తీర్థం, ఇది మరి ఒక నిర్వచనం. అలాగే దేవతారాధన చేసిన అనంతరం ఒక గడియ కాలం అంటే 24 నిమిషాల సేపు మాత్రమే ఆ నీటికి ఆ దేవతాకమైనటువంటి శక్తి అనుబంధింపబడి ఉంటుంది. దేవతారాధన చేసిన తర్వాత 24 నిమిషాల లోపల ఆ తీర్థం పుచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ తీర్థం అందులో అనేక ఔషధియుక్తమైనటువంటి గుణములతో కూడుకున్న వస్తువులు మేళనం చేస్తారు కనుక, కస్తూరి, పునుగు, జవ్వాజీ, ఇలా పచ్చకర్పూరం ఇవన్నీ వేస్తారు కనుక ఆ తీర్థం రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా స్వాదు కనుక పుచ్చుకుంటాం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, సాధనాపరమైన శక్తి మనకు రావాలి అంటే ఎవరికి వారి స్వంత ఆరాధన, వారికి సంబంధించిన స్వంత సాలగ్రామ, స్వంత శివలింగం, స్వంత అర్చనామూర్తి ప్రతిమ, అప్పుడు ఆ నీరు పోసి ఆ నీటిని స్వీకరించాలి, తీర్థంగా తీసుకోవాలి. ఇది ప్రమాణం. ఒకసారి పీఠాధిపతులు, 2 సార్లు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవారు, 3 సార్లు గృహస్థులు ఇలా ఇస్తే
3 సార్లు విడివిడిగా మధ్వ ధర్మాములు స్వీకరిస్తారు. అలాగే ఒకటే అంతా ఒకటే అని చెప్పేటటువంటి అద్వైతుల మట్టుకు 3 సార్లు వేసే వరకు వేచి ఉండి 3 సార్లు కలిపేసి పుచ్చుకుంటారు. విశిష్టాద్వైతులు 2 సార్లు తీసుకుంటారు. మొదటి 2 ఒకసారి, చివరిది ఒకసారి ఇలా పుచ్చుకుంటూ ఉంటారు. ఒక్క తీర్థంలో ఇన్ని గుణగణాలు ఉన్నాయి, సామాన్యులమైన మేమేం చెయ్యాలి? ఇది సమాధానం. ఏం చెయ్యాలి అంటే 3 సార్లు తీర్థం ఇచ్చే వరకు వేచి ఉండి 3 సార్లు కలిపి పుచ్చుకోండి. ఆ పుచ్చుకున్న చేతిని శిరస్సుకు తాటించకుండా కండువ, చీరకొంగు, జేబురుమాలు దాంతో తుడుచుకోండి. ఇది శాస్త్రం. గురుగారు, ఓంకారం అన్ని మంత్రాల సారం. ఈ ఓంకారాన్ని అన్ని మంత్రాలతో సమన్వయం చేస్తాం. ఓంకారానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలి? యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః యస్య ప్రకృతి లీనస్య అని ఒక ప్రమాణ శ్లోకం. ఎవరు? యః పరః స మహేశ్వరః అని మనకు బోధాయన మహర్షి చెప్పిన సూక్తం. యో వేదాదౌ, వేదానికి ఆరంభంలో ఉన్నది ఓం అన్న శబ్దం. వేదం చివరలో ఉన్నది మళ్ళీ అది కూడా ఓం ప్రణవమే. ఆదౌ ప్రణవముచ్చార్య, ఓంకారానికి ప్రణవం అని పేరు. ఆదౌ ప్రణవముచ్చార్య, ముందుగా ఓంకారం చెప్పాలి. ఓంకారానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో! ఆ ఉ మ అనే 3 అక్షరాల సంపుటీకరణంగా ఓం అనే ప్రణవాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. నాభిస్థవన్ని మాహంతి సప్రేరయతి మారుతం అంటాడు పాణిని అష్టాధ్యాయిలో. మహిళలు ఓం ప్రణవాన్ని ఉచ్చరించరాదు. ఇది శాస్త్ర ప్రమాణం. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, ఇలా అష్టోత్తరనామాలు చెబుతూ ఉన్నాం అనుకోండి. మహిళలు ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః అనరాదు, ప్రణవం చెప్పకూడదు అని శాస్త్రం. ఎందుకని? నాభి, హృదయంలో ఉండేటటువంటి ఇతరములైనటువంటి సమస్త అవయవములకు ఈ ప్రణవాన్ని ఉచ్చరించడంలో కాస్త ఒత్తిడి కలిగే ప్రమాదం ఉంది. ఓం అని పలికినప్పుడు ఉదర కండరాలు బిగదీసుకుంటాయి. ఓమిత్యేకాక్షరం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఏ వేదాన్ని చూసినా, ఏ దైవరూపాన్ని అర్చించే క్రమంలో చూసినా శాస్త్ర ప్రమాణాలు, ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఇలా ప్రవచనం చేస్తూ ఉంటాయి. ఓమిత్యేకాక్షరం నమ ఇతి 2 అక్షరే నారాయణ ఇది 5 అక్షరాణి. ఇది నారాయణోపనిషత్తు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్ని ఇలా చెప్పడంలో ఓం అని చెప్పగానే ఈ దేహంలో ఉండేటటువంటి అగ్ని శక్తి, వేడి, అది రెట్టింపు అవుతుంది. లోన కాస్త స్థిమితంగా ప్రశాంతంగా ఉన్న కుండలిని శక్తి జాగరూకతం అవుతుంది. ఏమిటి తెలుసుకుందాం అనే జిజ్ఞాస అది పెరగడంతో మనిషిలో ఒక ఉద్వేగభరిత స్వభావం పెరుగుతుంది. మహిళలకు అంత తీవ్ర ప్రకృతి వద్దు అని శాస్త్ర ప్రమాణం నిషేధించింది. ఇది 2వ కారణం అవుతుంది. మొదటిది ఆ కండరాల మధ్యన ఉండేటటువంటి రాపిడి కారణంగా, ఉదర సంబంధిత అవయవాలకు వచ్చేటటువంటి సమస్యల కారణంగా పునరుత్పాదక వ్యవస్థ అంతా కూడా ఇబ్బంది పడుతుంది అనే సమస్య ఒకటి కాగా, 2వది ఇది కారణం. అలాగే ఓం అనే ఆ అక్షరానికి వేలాది లక్షలాది కోట్లాది అర్థాలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి. పౌరాణిక కథనం స్వీకరిస్తే శివపురాణంలో ఒక చిన్న కథ ఉంది. బ్రహ్మదేవుడు కైలాసానికి వచ్చి తిరిగి వెళ్ళే సమయంలో పెద్ద ఉదరం కల ఆ గణపతిని చూచి కాస్త పరిహాసభాజకంగా నవ్వగా బ్రహ్మదేవుడిని వినాయకుడు నిలబెట్టి ఓం అక్షరానికి అర్థం చెప్పండి అంటూ ప్రశ్నించినట్లుగా పురాణ కథనం. కౌమారక సంబంధంగా చూచినప్పుడు ఈ వృత్తాంతం కుమారస్వామి అడిగినట్లుగా ఇదే కథ అనేక సందర్భాలలో కూడా మనం గమనించవచ్చు. స్థూల అర్థం మట్టుకు ఒక్కటే. ఓం అనే అక్షరాన్ని ఏ భాషలో కూడా అక్షరబద్ధం చెయ్యలేదు. ఇప్పుడు మనం చూసేటటువంటి ఓం అనే దేవనాగరి అక్షరం కూడా తెలుగులో మనం రాసుకున్నట్లుగానే ఏ భాషకు కూడా ఈ అక్షరం చెందినది కాదు. ఏ భాషలో కూడా ఏవైతే మనం ఓనామాలుగా
లేక ప్రధానంగా ఉండేటటువంటి అక్షర సముదాయంగా చెబుతున్నామో ఆ అక్షరాలలో ఎక్కడా కూడా ఓం అనే అక్షరం లేదు. అది అక్షరాల సంపుటీకరణ శక్తి, సృష్టి స్థితి లయాలకు మూల కారణం అని చెప్పాలి. ఇచ్ఛాక్రియా జ్ఞాన శక్తులకు మూల కారణం అని కూడా చెప్పాలి. కనుకనే కేవలం ఓం అనే శబ్దం ఇంటిలో ప్రతిధ్వనించరాదు. ఇల్లాలు, పిల్లలు, కుటుంబం గల గృహస్థు ఇంటిలో నిరంతరం ఓం అనే శబ్దాన్ని, ఆధ్యాత్మికత పెంచుకుంటాం, ఓం అనే శబ్దాన్ని వినకూడదు. ఓంతో పాటుగా ఏదైనా ఒక మంత్రంతో మనం ఆ శబ్దాన్ని వినాలి. ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం గంగణపతయే నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీం లక్ష్మీ నరసింహనే, ఇలా దైవనామాన్ని జతపరిచి ఓం వినాలి. అంతేకాని కేవలం ప్రణవాన్ని గృహస్థు జపం చెయ్యరాదు, వినరాదు. అలాగే పీఠాధిపతులు నిరంతరం జపం చేసేది కూడా ఒక్క ప్రణవం మాత్రమే. వారికి మంత్రం జపం చేసే అధికారం లేదు. ఏ పీఠాధిపతి అయినా కేవలం శుద్ధ ప్రణవాన్ని మాత్రమే జపం చేస్తూ ఉంటారు, ఓం అంటూ ఉంటారు. లీనం అయ్యేటటువంటి శక్తి ఇది. ఇంత అర్థం ఈ అక్షరం వెనుక ఉంది. గురుగారు, శనిగ్రహ దోష నివారణకై నీలం రత్నాన్ని ధరించమని చెప్తారు. ఈ నీలం రత్నం ఎప్పుడు, ఎవరు, ఎలా ధరించాలి? ధరించేటప్పుడు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? నవగ్రహాలకు సంబంధించి నవరత్నాలను జ్యోతిర్విజ్ఞానం అందిస్తుంది. జ్యోతిర్విజ్ఞానంలో ఈ రత్నశాస్త్రం ఒకటి, సాముద్రి శాస్త్రం మరి ఒకటి. రత్నశాస్త్రాన్ని మనం పరిశీలించినప్పుడు సమస్త రత్నాలు సముద్రంలో నుంచే మనకు లభిస్తాయి. ఈ క్రమంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రత్నాన్ని జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది. భరణి నక్షత్రం, శుక్ర నక్షత్రం డైమండ్ ధరించాలి. కృత్తిక నక్షత్రం, రవి నక్షత్రం రుబి కెంపు ధరించాలి. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి అంటూ చెప్పినప్పుడు శనిగ్రహ సంబంధితమైన నక్షత్రాలు అనురాధ, పుష్యమి, ఈ నక్షత్రాల వాళ్ళు నీలం రత్నం ధరించాలి అని ప్రమాణం. వేలాది పద్యాలు చెప్పిన వేమన్న శతకం అన్న పేరు పొందినప్పటికీ ఉజ్జాయింపుగా 3000 పద్యాలు ఉంటాయి ఈ శతకంలో. అద్భుతమైన ఒక పద్యాన్ని మనకు అందించి ఉన్నాడు. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తడుకు బెడుకు రాళ్ళు తట్టెడేలా. ఒక్క నీలం ఉంటే చాలు అన్నింటినీ. అయితే ఈ నీలం రత్నం ఎవరు ధరించాలి? జాతక చక్రంలో శనిగ్రహం దోషపూర్వకంగా సంచారం చేసేటటువంటి కాలంలో, మనకు శనిగ్రహ సంబంధంగా ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో, శనిగ్రహ సంబంధిత నక్షత్రాలలో జన్మించిన వారు కానీ, అలాగే పూర్వభాద్ర, పుష్యమి, అనురాధ కావచ్చుగాక, వీళ్ళు కాక మళ్ళీ విశేషంగా శని సంచారం లగ్నంలో 12వ ఇంట, 2వ ఇంట, సప్తమం, అష్టమం ఇలా వివిధ క్షేత్రాలలో సంచారం చేసేటటువంటి తరుణంలో కూడా శనిగ్రహ సంబంధితమైనటువంటి నీలాన్ని ధరించాలి. కానీ మన జాతక చక్రంలో లగ్నానికి 2వ ఇంట శని ఉన్నప్పుడు నీలం ధరించకూడదు. ఇక్కడే ఈ రత్నాలను ధరింపజేసేటటువంటి సమయంలో ఎవరైతే ఈ శాస్త్రం పైన పట్టు అవగాహన ఉన్నారో వారికి కాస్త వెసులుబాటు లభిస్తుంది. జాబితా పట్టిక ఉన్నది కదా అని ప్రతివారు నీలం ధరిస్తే వ్యతిరేక ఫలితాలు పొందవలసి ఉంటుంది. ఒక పులిహోర చేసే సమయంలో అందులో అన్నీ కావలసినవే, చింతపండు రసం కావచ్చు, లేదా పోపు కావచ్చు, ఉప్పు కావచ్చు, కొత్తిమీర కావచ్చు, ఏ గుణం ఆ గుణానిదే, ఆవాల పొడి కావచ్చు. ఇందులో ఉప్పు ఎక్కువైంది అనుకున్నాం, ఇబ్బంది కలుగుతుంది. ఏ పదార్థం ఎక్కువైనా ఇబ్బందే, ఇంగువ ఎక్కువైనా కూడా ఇబ్బందే. కనుక నక్షత్రాల విషయంలో కూడా ఇదే ఉపమానాన్ని మనం స్వీకరిస్తే, జాతకంలో శని బాగున్నాడు అయినా ఉంగరం పెట్టుకుంటే మళ్ళీ మనకు బద్ధకం వచ్చి చేరుతుంది, కూర్చుంటాం, ప్రతి పని వాయిదా వేస్తూ ఉంటాం. ఆయుష్యం జీవనోపాయం మరణం చ శనైశ్చర, ఇది నిఘంటువు చెప్పే అంశం. ఆయుష్యాన్ని, ఉద్యోగ అవకాశాలని ఇచ్చే గ్రహం శని. ఏ ఇబ్బంది లేకుండా
ప్రత్యామ్నాయంగా పాశ్చాత్య జ్యోతిష విజ్ఞానాన్ని అనుసరించి ఎగైట్ అనేటటువంటి దీనికి సంప్రదాయపరంగా చెప్పబడ్డ నీలానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రత్యామ్నాయంగా కాస్త తక్కువ ప్రభావం ఉండేటటువంటి రత్నాన్ని కూడా ఎగైట్ ఈనాటి కాలంలో ధరిస్తున్నారు. శాస్త్ర ప్రమాణంగా మట్టుకు ఏ ఇబ్బంది కలగకుండా నవరత్నాంగుళీకం ధరించండి అంటుంది ఈ విజ్ఞానం. ఏ ఇబ్బంది లేకుండా కేతువు రాహు మధ్యలో శని వచ్చేటట్లుగా నవరత్నాంగుళీకం కుడి చేతికి ఉంగరం వేలికి ధరించినట్లయితే సమస్త నవగ్రహాల అనుగ్రహం మనకు లభిస్తుంది. ఏ ఇబ్బంది కలగదు. ఇలా తెలుసుకుని ధరించాలి, నిపుణుల సంప్రదింపుల అనంతరమే ధరించాలి. ఇది విషయం. గురుగారు, దృష్టి దోష నివారణకే అనేక మార్గాలు ఉన్నాయి. అందులో సులభమైనటువంటి మార్గాలు ఏమిటి? అలాగే వ్యక్తులను బట్టి ఈ దృష్టి దోష నివారణ మార్గాలు ఏమైనా మారవచ్చంటారా? దృష్టి దోషం అంటే ఏమిటి? ఈనాటి కాలంలో చాలామంది దృష్టి దోషం గురించి పరిశీలన చేస్తూ ఉన్నారు. నిజమేస్మి అంటున్నారు. ఒక గ్లాసులో అన్ని నీరు పోసి ఇలా తదేక దీక్షగా చూస్తే మనం చూసే సమయంలో మన మనసులో మెదిలేటటువంటి సానుకూల ఆలోచనల కారణంగా ఆ నీటి బిందువులు సవ్యంగా ఏర్పడుతున్నాయి అని, ఆలోచనలు అపసవ్యంగా వక్రంగా ఇతరులకి కీడు కలిగించే విధంగా ఉన్న పక్షంలో ఆ స్ఫటిక శిలాజ రూపాలు అన్నీ వికృతంగా ఏర్పడుతున్నాయి అని శాస్త్రం కూడా నిరూపిస్తున్నటువంటి తరుణంలో ప్రతి వస్తువు పైన మనస్సుకు ఆధిపత్యం ఉన్నది అని నిరూపిస్తున్నటువంటి నేపథ్యంలో తినే ఆహారం మనస్సుతో ఏర్పడే అనుబంధం అవుతుంది. ఏం తింటామో అది మనస్సుగా మారుతుంది. మనస్సు శరీరంలో ఎక్కడుందో తెలియదు, అడ్రస్ లేదు. కానీ తినే ఆహారంతో ఆ మనస్సు సానుకూలంగా, వ్యతిరేకంగా, ఉత్సాహంగా, నిరుత్సాహంగా, కోపంతో, నవ్వుతూ అన్ని భావాలు ప్రకటిస్తూ ఉంటుంది. ఇతరులకు కీడు కలగాలి, అది కూడా మనస్సు చేసే సంకల్పం. ఇతరులకు మంచి కలగాలి, ఇది కూడా మనస్సు చేసే ఆలోచన. ఇందువల్ల మన చూపులు మారతాయి. చూపులు కలిసిన శుభవేళ వివాహం ఏర్పడుతుంది. ఏ నిమిషంలో ఎప్పుడు చూసుకున్నారో ఇద్దరూ పెళ్ళి కుక్కల్లాగా, ఎలకా పిల్లిలాగా అలా కూడా ఏర్పడతాయి. చూచిన వేళ విశేషం మరి అంటూ ఉంటారు. పొద్దున్న ఎవరు చూశారో చీర చిరిగిపోయింది, ఏడుస్తుందో ఇల్లాలు. పొద్దున్న ఎవరిని చూశానో ఏమో ప్రయాణం చేసే సమయంలో వాహనానికి ఇబ్బంది కలిగింది అంటాడు ప్రయాణికుడు. చూచినా దోషమే, చూపులు పడ్డా దోషమే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకుండా చూపులతో తెలుసుకొని ప్రవర్తించే విధంగా. ఏమిటి ఈ చూపులు అంటే? చూపులకు చాలా కథ ఉంది. వీటినే నరదృష్టి అంటారు. నరుడి దృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది. ఈ తెలుగువారి నానుడి నిజం కూడా. ఈ నరదృష్టి సోకకుండా ఇల్లు అయిన ఎడల గుమ్మడికాయ, నవధాన్యాలు, ఎరుపు వస్త్రంలో కట్టిన కొబ్బరికాయ, గుర్రన్నాడ, తుమ్మ చెట్టు ముళ్ళ కంప అలా అలా లభించేవి కాకుండా కలబంద మొక్క ఇలా వివిధ రూపాలలో వేలాడదీస్తూ ఉంటారు. అత్యంత పురాతనమైనటువంటి నిర్మాణం బులాంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ దగ్గర ఉంది. ఆ దర్వాజాకి కూడా, దర్వాజా అంటే తలుపు, దానికి కూడా గుర్రన్నాడ బిగించి ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే దృష్టి సోకకుండా అని స్థానిక పురాణం కథనంగా చెబుతుంది. అంత పురాతన కాలం నుంచి దృష్టి సోకకుండా అని ఉండేటటువంటి ఈ విధులు కాకుండా నరుడి దృష్టి సోకకుండా పసుపు సున్నం కలిపినటువంటి చందనం నీటితో దృష్టి తీయడం, మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఉప్పుతో దృష్టి తీయడం, అలాగే తోలు పదార్థాలు దుస్తులతో దృష్టి తీయడం, అన్నంతో దృష్టి తీయడం, సందర్భాన్ని మనలో కలిగిన మానసిక వికారాన్ని అనుసరించి ఈ దృష్టి తీయడం అనేది లోకంలో సంప్రదాయంగా ఉంది. అన్ని ధర్మాలలో కూడా ఈ విషయం ఉంది. ఇది శాస్త్ర ప్రమాణం, ఇది నిజం కూడా. ఎవరైనా తింటూ ఉంటే అందుకే చూడకూడదు అంటారు. ఏమిటో జీర్ణం కాలేదు అంటే ఏ తల్లి చూపులు పడ్డాయో, అన్నం ఇలా రాశిగా పోసి తింటారా ఎవరైనా? కాస్త కాస్త తినాలి, లేకిగా తినకూడదు అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. తిండి మాత్రమే కాదు, కాస్త కండపుష్టిగా ఉన్న, నదురుగా కనిపించే దుస్తులు వేసుకున్న,
కాస్త జాగ్రత్తగా శ్రద్ధతో తయారైన ఏ లోపం కలిగినా దృష్టి కలిగింది, దృష్టి పడింది అంటారు. కనుక దృష్టి మనం చూచే సమయంలో, అలాగే మనల్ని ఇంకోరు చూచే సమయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు ఇండియన్ పీనల్ కోడ్ 2023 అమెండ్మెంట్ ప్రకారంగా ఎవరినైనా 20 సెకండ్ల కంటే మించి తేరిపార చూస్తే అది క్రైమ్, స్టేరింగ్ అంటారు. ఎదుటి వ్యక్తులని 20 సెకండ్ల కంటే మించి చూస్తే ఆ వ్యక్తులు వెళ్ళి పోలీసు దగ్గర రిపోర్ట్ చేయవచ్చు, ఇతడు శల్య పరీక్ష చేస్తున్నాడు అని చెప్పేసి. చూపులకు ఇంత కథ ఉంది. పెళ్లి చూపుల్లో జాగ్రత్తగా చూడాలి. వివాహంలో అబ్బాయి అమ్మాయిని చూసే సమయంలో తెరసల్లా పెడతారు. అంతకంటే ముందు 100,000 సార్లు చూచి ఉండవచ్చుగాక. ఇది మొదటి చూపు. ఆ తెరసల్లా వెనకాల నుంచి చూచే సమయంలో అబ్బాయి ఓ మంత్రం చదువుతాడు. పంతులు గారు చదివినా అబ్బాయి చదివినట్టుగానే మనం గ్రహించాలి. అఘోర చక్షురపతి ఘ్నయేతి శివాపతిభ్య సుమనా సువర్చ జీవసూర్దేవకామాస్యో. మంత్రార్థం ఏమిటి అంటే, భయంకరములైన చూపులు కాకుండా ప్రశాంతంగా నన్ను చూడు తల్లి, నా జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను, నన్ను చల్లగా చూడు అని ఆ అబ్బాయి అన్నాక ఆ అమ్మాయి ఈ అబ్బాయిని పర్లేదులే చల్లగానే చూస్తాను అని వాగ్దానం చేసి చూస్తుంది. అది భృకుటి మధ్యన చూడడం. ఆ తదుపరి జరగర బెల్లము, కన్యాదానం ఇవన్నీ కూడా వస్తాయి. చూపులకి వివాహం ఇదిగో ఇంత నిదర్శనం, ఇది తార్కాణం. ఆ తదుపరే నాతి చరామి అని అబ్బాయి అమ్మాయికి వాగ్దానం చేస్తాడు. ముందు అడిగేది మట్టుకు కాస్త నన్ను చల్లగా చూడు తల్లి, నా జీవితాన్ని చల్లగా ఉంచు తల్లి అని అబ్బాయి అడుగుతాడు. ఇది చూపుల కథ. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.